మెదక్ ఎంపీ రఘునందన్ రావుకు మరోసారి బెదిరింపు కాల్స్ వచ్చాయి. మావోయిస్టు పేరుతో ఫోన్ కాల్ చేసిన దుండగుడు బీజేపీ పార్టీకి పదవికి రాజీనామా చేయాలని బెదిరింపులకు దిగినట్లు తెలుస్తుంది. గత 3 నెలల నుంచి ఫోన్ చేసి చంపేస్తామంటూ బెదిరింపులకు దిగుతున్నారు. దీంతో బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. మెదక్ ఎంపీ రఘునందన్ రావుకు మరోసారి బెదిరింపు కాల్స్ వచ్చాయి. మావోయిస్టు పేరుతో ఫోన్ కాల్ చేసి దుండగుడు బీజేపీ పార్టీకి రాజీనామా చేయాలని బెదిరింపులకు దిగినట్లు తెలుస్తుంది. గత 3 నెలల నుంచి ఫోన్ చేసి చంపేస్తామంటూ బెదిరింపులకు దిగుతున్నారు. దీంతో బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఇదే అంశం సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా క్రైమ్ బ్యూరో చీఫ్ రవితేజ అందిస్తారు. ఎస్ రవితేజ. మెదక్ ఎంపీ బీజేపీ ఎంపీ రఘునందన్ రావుకి ఈ బెదిరింపు కాల్స్ అంశం తీవ్ర చర్చనీయాంశంగా మారుతోంది. గతంలో కూడా మెదక్ ఎంపీగా గెలిచినప్పటి నుంచి తనకు అన్నోన్ పర్సన్స్ నుంచి కాల్స్ వస్తా ఉన్నాయి, థ్రెట్ చేస్తా ఉన్నారు. దీని పట్ల పోలీసులు సఫిషియంట్ సెక్యూరిటీ కావాలంటూ కూడా గతంలోనే రఘునందన్ రావు ఉన్నత పోలీసు అధికారులకు ఫిర్యాదు అందజేయడం జరిగింది. మళ్లీ తాజాగా మావోయిస్టుల పేరుతో ఒక దుండగుడు ఫోన్ చేసి బీజేపీ పార్టీకి రాజీనామా చేయాలంటూ కూడా తను నేరుగా బెదిరిస్తున్నట్టు కూడా రఘునందన్ రావు ఈ విషయానికి మీడియా ముందు తెలియజేయడం జరిగింది. గత 3 నెలల నుంచి రఘునందన్ రావుకి చంపేస్తామంటూ మీ కుటుంబ సభ్యులను టార్గెట్ చేస్తామని, ఎక్కడికి వెళ్ళినా సరే నీ అంతు చూస్తామంటూ కూడా రకరకాలుగా ఈ బెదిరింపులకు పాల్పడుతూ ఉన్నారంటూ కూడా రఘునందన్ రావు గతంలోనే ఫిర్యాదు చేయడం జరిగింది. బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ లో రఘునందన్ రావు కార్యాలయం నుంచి ఒక ఫిర్యాదు అందింది. దీనిపైన పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపడతా ఉన్నారు. గతంలో రఘునందన్ రావుకు వచ్చినటువంటి థ్రెటనింగ్ కాల్స్ ఆడియోస్ అన్నిటి కూడా బయట పెట్టి హిందీ లాంగ్వేజ్ లో కొంతమంది దుండగులు విదేశాల నుంచి ఫోన్ చేసి తన బీజేపీ పార్టీ నుంచి వెళ్లిపోవాలని, రాజీనామా చేయాలని, హిందూ యాక్టివిటీస్ మీద ఎలాంటి కార్యాచరణ ముందుకు వెళ్ళొద్దని ఈ రకరకాల నినాదాలు చేసుకుని అనేక వర్షన్స్ తో రఘునందన్ రావుని బెదిరించేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు. తాజాగా మావోయిస్టుల పేరుతో ఈ ఫోన్ కాల్ చేసి బీజేపీ పార్టీకి రాజీనామా చేయాలి అంటూ కూడా ఈ డిమాండ్ ని రఘునందన్ రావు మీద పెట్టి ఒత్తిడి తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేశారు. చాలా రోజుల నుంచి భరిస్తున్నటువంటి రఘునందన్ రావు ఈ రోజు ఏకంగా బంజారాహిల్స్ పోలీసులకు ఒక ఫిర్యాదు అందజేసి ఆ కాల్ ట్రాక్ రికార్డ్ పెట్టి బయటికి తీసి ఎవరు ఈ మావోయిస్టుల పేరుతో ఫోన్ చేసినటువంటి వ్యక్తులు నిజమైనటువంటి మావోయిస్టులైనా, మావోయిస్టు పేరు చెప్పుకుని బెదిరింపులకు పాల్పడేటువంటి ప్రయత్నాలు చేస్తా ఉన్నారా, దీనిపైన పూర్తి ఎంక్వైరీ చేసి తన పైన చట్టపరమైనటువంటి చర్యలు తీసుకోవాలంటూ కూడా రఘునందన్ రావు బంజారాహిల్స్ పోలీసులకు ఒక ఫిర్యాదు అందజేసినట్టుగా తెలుస్తోంది. రైట్ రవితేజ, థ్యాంక్ యూ.